ఆదాయపు పన్ను కొత్త నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతమందికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది? జనం 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తే చాలు అనుకుంటే, దాన్ని 12 లక్షల వరకు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంటే జనం ఆశించిన దానికంటే చాలా పెద్ద మార్పే చేశారు. ఇది అందరూ సంతోషపడాల్సిన విషయం. అంటే 6 స్లాబ్‌లు ఏర్పాటు చేశారు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్‌ని కూడా కలుపుకుంటే, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కూడా కలుపుకుంటే 12,75,000 వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా కొత్త ట్యాక్స్ రిజీమ్‌లో వచ్చిన మార్పు ప్రకారం సింగిల్ రూపీ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఇది క్లియర్. ఇప్పటి వరకు 8 లక్షల ఆదాయం ఉంటే 30,000 ట్యాక్స్ కట్టేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఆ 30,000 వాళ్ళ జేబులోనే ఉండబోతున్నాయి. 9 లక్షల ఆదాయం ఉంటే 40,000 కట్టేవాళ్ళు. ఆ 40,000 వాళ్ళ జేబులోనే ఉంటాయి. అట్లా 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు, ఏడాదికి 12 లక్షలు సంపాదించేవాళ్ళు 80,000 ఏడాదికి ట్యాక్స్ కడితే ఆ 80,000 ఇప్పుడు వాళ్ళ జేబులోనే ఉండబోతున్నాయి. ఇది కొత్త ట్యాక్స్ రెజీమ్‌లో వచ్చిన మార్పు. అంటే 13 లక్షల నుంచి ట్యాక్స్ మొదలవుతోంది. ఈ లెక్కన 16 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు ₹1,70,000 గతంలో ట్యాక్స్ కడితే వాళ్ళకి ఇప్పుడు 50,000 ప్రయోజనం కలుగుతుంది. అంటే 12 లక్షల లోపు వాళ్లకు ట్యాక్స్ తీసేయటమే కాకుండా 12 నుంచి 24 లక్షల మధ్యలో వాళ్ళకు కూడా ఆదాయం మిగిలే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే జనం చేతిలో డబ్బులు ఉండాలి, ఆ డబ్బు ఖర్చు పెట్టగల పరిస్థితి ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన నిర్ణయం. ఈ లెక్కల ప్రకారం 24 లక్షల సంపాదించే వాళ్ళకు కూడా ₹1,10,000 ప్రయోజనం కలగబోతోంది. వాళ్ళకి అన్ని పన్నులు మినహాయించుకుంటే 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇదే వాళ్ళు గతంలో ₹4,10,000 పన్ను కట్టేవాళ్ళు. ఇదే సమయంలో గతంలో 15 లక్షల రూపాయల ఆదాయం దాటితే 30% పన్ను పరిధిలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 24 లక్షలు దాటితే వాళ్ళు మాత్రమే 30% పన్ను కట్టాలి. ఇది ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజీమ్‌లో తీసుకొచ్చిన మార్పులు. ఇక్కడ న్యూ ఇన్కమ్ ట్యాక్స్, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిజీమ్ అనే ప్రస్తావన వస్తుంది. ఇది ఐటీ పే చేసే వాళ్ళందరికీ తెలుసు. ట్యాక్స్ పే చేసే సమయంలో దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో చాలామంది ఉన్నారు. న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో 70% మంది ఉన్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో కొన్ని ఎగ్జెంప్షన్స్ కనిపిస్తాయి. న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో అట్లాంటివి లేవు. ఇప్పుడు కొత్తగా అమల్లోకి రాబోతున్న మార్పులు న్యూ ట్యాక్స్ రెజీమ్‌లోకి వచ్చిన వాళ్ళకు మాత్రమే. అంటే న్యూ ట్యాక్స్ రెజీమ్‌లోకి వచ్చిన 70% మందికి ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అమలవుతుంది. ఇది ఈ బడ్జెట్లో వచ్చిన స్పష్టత. అంటే కొత్త ప్రపోజల్స్ ప్రకారం చూస్తే, అంటే వచ్చే ఏడాది సబ్మిట్ చేసే ఐటీ రిటర్న్స్ ప్రకారం చూస్తే, గతంలో 3 లక్షల వరకు జీరో ట్యాక్స్ ఉంటే 3 లక్షల లోపు వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు 4 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు ఐటీ పరిధిలోకి రారు. వాళ్ళు ఎలాంటి రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన పని లేదు. 4 నుంచి 12 లక్షల మధ్యలో వాళ్ళు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కానీ వాళ్లకు రిబేట్ కారణంగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 12 లక్షల పైన ఆదాయం ఉంటే, అంటే 13 లక్షల నుంచి ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ 4 నుంచి 12 లక్షల మధ్య కూడా ఐటీ బ్రాకెట్స్లో 5%, 10% అని కనిపిస్తోంది. ఆ 5%, 10% ఏంటి అంటే, సో 4 లక్షల లోపు ఉన్నవాళ్ళు ఎలాంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన పని లేదు. 4 నుంచి 8 లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకు 5%, 8 నుంచి 12 లక్షల మధ్యలో ఉన్న వాళ్లకు 10% రేట్ ఆఫ్ ట్యాక్స్ అని చూపిస్తున్నారు. కానీ ఈ 2 రిబేట్ కారణంగా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఈ 2 కేటగిరీల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో అసలు ట్యాక్స్ 12 లక్షల పైన ఆదాయం ఉన్నవాళ్ళు మాత్రమే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది న్యూ ట్యాక్స్ రిజీమ్‌లో తీసుకొచ్చిన మార్పు. ఇట్లా రాయితీలు కల్పించడం వల్ల చాలామంది న్యూ ట్యాక్స్ రెజీమ్ వైపు వస్తారనేది ప్రభుత్వ ఆలోచన కూడా. అయితే దీనివల్ల ప్రభుత్వానికి 1,00,000 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుంది అనే ఆలోచన ఉన్న, జనం చేతిలో డబ్బులు మిగిలితే ఆ డబ్బు జనం జేబులోనే ఉండదు. అది మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుంది. మళ్ళీ కొనుగోళ్ల రూపంలోనో, పెట్టుబడుల రూపంలోనో మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి రకరకాల ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుంది. కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి అనుకున్నంత స్థాయిలో నష్టం ఉండదు అనేదే ఇప్పుడు ఆర్థిక నిపుణులు చెప్తున్నమాట.